వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి సైతం సుపరిచితుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందినటువంటి ఘటన కరీంనగర్లో సైతం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విషాదాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమకారులు, ఆయన సహచరులు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. వేణు, మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. దానిలో దిశానిర్దేశం కేవలం వరంగలే కాదు, కరీంనగర్ ఇతర ప్రాంతాలకి తెలంగాణ ఉద్యమ రథ సారథి అయినటువంటి కేసీఆర్తో పాటు ఇతర నేతలతో ఎప్పుడు ఉండేటువంటి సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇక లేరు. ఎట్లా చూడొచ్చు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హార్ట్ స్ట్రోక్తో మరణించమనేది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి తీరని లోటు. వాస్తవంగా కూడా పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాటి నుండే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పి అక్కడున్నటువంటి ఓరుగల్లు కిలాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు మలిదశ ఉద్యమంలో ఏదైతే ఉందో ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆయన అడుగుజాడలు నడుస్తూ పెద్ది సుదర్శన్ అన్న జిల్లా పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా ఉద్యమకారునిగా ఆనాటి ఉద్యమ కాలంలో పోలీసులు నాన్ బెలబుల్ సెక్షన్లు పెట్టినప్పటికీ, అదేవిధంగా పోలీసులు హౌస్ అరెస్టులు చేసి ఇళ్లలో నిర్బంధించినప్పటికీ కూడా ఈరోజు తప్పించుకొని తెలంగాణ ఉద్యమాన్ని, ముఖ్యంగా ఓరుగల్లు కిలా కేంద్రంగా ఉద్యమంలో ఓరుగల్లు గడ్డను పతాక శీర్షికల్లో నిలిపినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా వారు ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు, వారు నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు, వారు నమ్మినటువంటి పార్టీ సిద్ధాంతం కొరకు, పార్టీ అభివృద్ధి కొరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, అధినేతకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు కానీ ఏ విషయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్దన్నగా ఉండి వరంగల్ జిల్లా రాజకీయాలు నడిపించినటువంటి, పార్టీ రాజకీయాలను అదేవిధంగా జిల్లా రాజకీయాలు నడిపించినటువంటి పెద్దన్న లేకపోవడం చాలా బాధాకరం. ఉద్యమకారునిగా మాకు బాగా తీరని లోటు. ఉద్యమకారులందరూ కూడా ఎప్పుడు కలిసినా కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచి ఈరోజు ఉద్యమకారులందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి ఈరోజు అధినేతకు చెప్పినటువంటి సందర్భం చాలా సందర్భాల్లో మేము చూసినాం. పెద్దన్న లేకపోవడం చాలా తీరని లోటు, మా అందరికీ చాలా తీరని లోటు అని మరొకసారి తెలియజేస్తూ పెద్దన్న ఆత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యం ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. సో పెద్దన్న పాత్ర పోషించారు సుదర్శన్ రెడ్డి. వారు లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. ప్రజలకి, పార్టీకి తీరని లోటు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి నివాళులు అర్పిస్తున్నారు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది నాయకులు ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఈరోజు పెద్ది సుదర్శన్ అన్నను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ సమాజంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి మరింతగా నష్టం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఆ రోజు వరంగల్ జిల్లాలో మరి ఎన్నో పోరాటాలకు మరి ఒక ప్రతీకగా నిలిచినటువంటి వ్యక్తి మన సుదర్శన్ అన్న. మరి ఏ పెద్ద బహిరంగ సభైనా ముందటుండి మరి విజయవంతం చేయడంలో తన పాత్ర మరవలేనిది. 25 లక్షల బహిరంగ సభను కూడా మరి అప్పుడు ఆ సమయంలో వారి జిల్లా అధ్యక్షుడు ఉండి ఎంతో గొప్పగా మరి నడిపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా సమైక్యవాదులకు చెంపపెట్లాంటి మానుకోట ఘటనను కూడా మరి వారు ఎంతో గొప్పగా పోరాటం చేసి మరి సమైక్యవాదులను తెలంగాణలో అడుగు పెట్టకుండా మరి చేసినటువంటి మరి పరిస్థితి ఆ రోజు ఉంటుండే. మరి బాధాకరం. తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరి గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకుపోవడం, మరి అదేవిధంగా తన ఉద్యమంలో తన తెలంగాణ ఏర్పడేదాకా నేను పెళ్లి చేసుకోనని తెలంగాణ ఒక గొప్ప కమిట్మెంట్తో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ సమక్షంలో మరి పెళ్లి చేసుకొని ఒక గొప్ప ఉద్యమకారుడు, ఎంతో మంది ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మరి నాయకుడు లేడు అనడం చాలా బాధాకరం. మరి వారు ఎక్కడున్న వారి పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని మరి కోరుకుంటున్నాం. కరీంనగర్ నుంచి ఉద్యమకారులంతా కూడా వారి అంతిమయాత్రలో పాల్గొనడానికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఉద్యమకారునిగా, ఒక జడ్పీటీసీగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా చేస్తూ ప్రజలకి, ఇటు పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి కమిట్మెంట్ ఉన్నటువంటి నేత ఇక లేరు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఆత్మకి నివాళులు, వారి ఆత్మ శాంతించాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.